రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కనుమరుగవుతున్న రెగ్యులర్ స్టాఫ్ నర్సులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరంలో రెగ్యులర్ విధానంలో స్టాఫ్ నర్సుల నియామకాలు చేపట్టింది. దాదాపుగా 15 సంవత్సరాలు పూర్తి అయిన కూడా ఒక్క రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ నియమించకపోవడంతో రాష్ట్రంలో ఉన్న రెగ్యులర్ స్టాఫ్ నర్సులు కనుమరుగవుతున్నారు. 2018 సంవత్సరంలో 155 రెగ్యులర్ స్టాఫ్ నర్సుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 15 సంవత్సరాలుగా ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా నియమించకపోవడంతో స్టాఫ్ నర్సులు అందరూ కాంట్రాక్టు విధానంలోనే పనిచేస్తూ చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నారు. ఏనాడైనా రెగ్యులర్ కాకపోతామా అని ఎదురుచూసి చూసి కొందరైతే ఏకంగా కాంట్రాక్టు విధానంలోనే పదవి విరమణ చేస్తున్నారు. వీరిని అధికారులు 2 విధాలుగా విభజించి వీరిచేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అందులో మొదటి రకం రాష్ట్ర గవర్నమెంట్ కాంట్రాక్ట్ విధానం, రెండవది జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కాంట్రాక్ట్ విధానం. వాస్తవంగా ఒక రెగ్యులర్ స్టాఫ్ నర్స్కు అన్ని అలవెన్స్లు కలిపి దాదాపుగా 70,000 రూపాయల జీతం ప్రభుత్వం చెల్లించాలి. ఎంత దారుణమంటే రాష్ట్ర గవర్నమెంట్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లకు 39,000 రూపాయల జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది. మరీ దారుణాతి దారుణమేమిటంటే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్లకు 27,700 రూపాయలు మాత్రమే జీతంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. రెగ్యులర్ స్టాఫ్ నర్స్ చేసే పని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ చేసే పని, అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ చేసే పని అంతా ఒకటే. వీరి జీతాలలో మాత్రం భారీ తేడాలు ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనమంటూ ఎన్ని చట్టాలు వచ్చినా వీరి జీవితాలలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. డిగ్రీలు చదివి వేరే ఉద్యోగాలకు వెళ్లలేక ఎప్పటికైనా రెగ్యులర్ కాకపోతామా అని ఎదురుచూస్తున్న వీరి చిరకాల కోరికను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను అందరిని రెగ్యులర్ చేసి క్షీణించిపోతున్న రెగ్యులర్ స్టాఫ్ నర్స్ వ్యవస్థను కాపాడాలని కోరుకుంటున్నారు.